కుల మత ప్రాంతాలు వర్గ విభేదాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పిస్తుందని వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. ఓటర్ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కుల మతాల భేదాలు ఖచ్చితంగా, వర్గ భేదాలు ఖచ్చితంగా, జాతి భేదాలు ఖచ్చితంగా, స్త్రీ పురుష వివక్ష ఖచ్చితంగా ప్రజాస్వామ్య మన రిపబ్లిక్ ఏర్పడినప్పటి నుంచే మనకు ఓటు హక్కు అనేది ఇచ్చారు. మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఓటు నమోదు చేసుకోమని, మరియు ఆ ఓటును స్వేచ్ఛగా నిర్భయంగా కుల మత ప్రాంత వర్గ భేదాల ఖచ్చితంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వాడుకునే విధంగా ప్రజలందరికీ కూడా 15వ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైనా ఒక దేశము గణరాజ్యంగా ప్రకటించబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ స్వతంత్ర ఎన్నికల సంఘం అనేది ఉండాలి. మరి మనకు 1950 జనవరి 25న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఒక స్వతంత్ర ఎన్నికల సంఘం అనేది ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కులమత ప్రాంత భేదాల ఖచ్చితంగా, వర్గ విభేదాల ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకునికి ఓటు హక్కు అనేది కల్పించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప మార్పు. మరి మనం మొన్న ఎలక్షన్లో చూసాం, సుమారు 66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు 99 కోట్ల మంది ఓటర్లు రికార్డ్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ వద్ద. అంటే దాదాపుగా ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇన్ని కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎన్నికల్లో మీ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోండి. కులమత ప్రాంత భేదాల ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మరియు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. యువతి యువకులందరూ కూడా తమ ఓటును తప్పకుండా నమోదు చేసుకోవాలి. వారి బాధ్యత 18 ఇయర్స్ నిండగానే ఓటును నమోదు చేసుకోవాలి. మరియు ఎన్నికలప్పుడు తమ ఓటును స్వేచ్ఛగా నిర్భయంగా వాడుకోవాలి. మన దేశం గౌరవ్ అంబేద్కర్ గారు ఒక నినాదం ఇచ్చారు, 1 vote 1 man 1 vote. ప్రతి మనిషికి ఒక ఓటు హక్కు ఉంటుంది అనేటువంటిది ఈ నినాదం. మరి దీన్ని మనం అందరం కూడా నమోదు చేసుకొని స్వేచ్ఛగా ఉపయోగించుకున్నప్పుడే మన యొక్క జాతీయ పోరాట యోధుల యొక్క ఆదర్శాలను మనము తీర్చిన వారిపైతం ఈ దేశం మరింత ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఖచ్చితంగా తమ ఓటును నమోదయ్యేలా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై హింద్.